జనరల్‌గా మనకి బయట ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మనకేంటి అంటే పప్పులు గుర్తొస్తాయి. ఈ పప్పుల్లో గూడా రకరకాల పప్పులుంటాయి. కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు ఇట్లాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. అండ్ మనకి పచ్చిశనగపప్పు కూడా పప్పుల జాతిలోకే వచ్చేస్తది. పచ్చిశనగపప్పు ఇవి ఇంకా మనకు చిక్కుడు జాతులు, చిక్కుడు వాటిలో కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. సో, వీటిల్లో మనము ఏం తీసుకోవాలి? ఏది మంచిది? ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి మనకి. జనరల్‌గా ఏంటి అంటే ఆయుర్వేదం ప్రకారం మనకి పెసరపప్పు ఈస్ ద బెస్ట్ ఫర్ పప్పు అని చెప్పి చెప్తామనమాట. పెసరపప్పులో ఏంటి అంటే కొంచెం పప్పుకి కూడా మీకు ఎక్కువ ఒదుగుతదనమాట. ఎక్కువ వస్తుంది. సో, అది లైట్‌గా ఉంటుంది. డైజెషన్ ఈజీగా అవుతూ ఉంటుందనమాట. అందుకని జనరల్‌గా మనం ఏంటంటే షుగర్ పేషెంట్స్‌కి వాళ్ళకి కానీ, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కానీ మనము బెస్ట్ అడ్వైస్ చేసేటప్పుడు ఏ పప్పు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు పెసరపప్పుని ఎక్కువ యూజ్ చేయమని చెప్తూ ఉంటాం జనరల్‌గా. సో, మనకేంటంటే పెసరకట్టు కూడా కొంచెంగా యూజ్ చేసినా గానీ కడుపు నిండే కెపాసిటీ దానికి ఈజీగా ఉంటుందనమాట. సో, ఈజీ డైజెస్ట్ అవుతుంది. కడుపు కూడా ఈజీగా ఫుల్ అవుతూ ఉంటుంది. సో, ఇది బెస్ట్. సో, నెక్స్ట్ బెస్ట్ ఏంటి అనుకున్నప్పుడు మామూలు కందిపప్పు. సో, యెల్లో కలర్ ఉండే కందిపప్పు. సో, ఆ కందిపప్పు యూజ్ చేస్తే అది నెక్స్ట్ బాగా వర్క్ చేస్తుంది. కొంచెం మీడియం పర్సనాలిటీస్, సన్న పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళు ఈ కందిపప్పుని యూజ్ చేయొచ్చు జనరల్‌గా. సో, అది యూజ్ చేస్తే ఎనర్జీ కూడా ఎక్కువొస్తుంది. ఆ నెక్స్ట్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎర్ర కందిపప్పు. సో, పెసరపప్పు బెస్ట్. పెసరపప్పు తర్వాత ఏం తీసుకోవచ్చు అనుకుంటే కందిపప్పు. కందిపప్పు తర్వాత ఏం తీసుకోవచ్చు అంటే ఎర్ర కందిపప్పు. ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ పప్పులు మనం తినాలన్నా గాని కొంచెం కష్టంగానే ఉంటుంది. బాడీకి కూడా ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పప్పులు మనము యూజ్ చేస్తే అది మంచిగా ఉంటుందనమాట. రోజు ఒకటే కందిపప్పు కాకుండా ఒకసారి కందిపప్పు, ఒకసారి పెసరపప్పు, ఒకసారి ఎర్ర కందిపప్పు ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే మంచిది. జనరల్‌గా ఏంటంటే ఎర్ర కందిపప్పుకి ఎక్కువ గ్యాస్ట్రైటిస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎర్ర కందిపప్పుని కొంచెం తక్కువగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి చిక్కుడు జాతి, చిక్కుడుకాయల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో, చిక్కుడుని కూడా మనకి ఈ చిక్కుడు యూజ్ చేసేటప్పుడు మళ్ళీ పప్పు చేయకండి. సో, అలా కాంబినేషన్స్ మనం చూసుకొని చేసుకోవాలి. మనకి చిక్కుడుకాయలు యూజ్ చేస్తాం కదా! ఇవి కూడా ప్రోటీనే అన్నమాట. సో, హై ప్రోటీన్ కూడా మనకేంటంటే రోజుకి 0.8 గ్రామ్స్ పర్ కేజీ అంత ప్రోటీన్ మనకి సరిపోతుంది. సో, ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు కదా! అతి సర్వత్రా వర్జేత్. సో, మనకేంటి అంటే ఒకటి ఇక్కడ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఇంకోటి లైట్‌గా ఉన్నదే చేసుకోండి. లైక్ ఇప్పుడు మనం ఇవాళ చిక్కుడుకాయ కూర అలాంటివి చేసుకుంటున్నాం అనుకోండి. దాని కాంబినేషన్ రసంతో వెళ్ళిపోండి. సో, ఇట్లాంటివి మనం చిన్న డైట్స్ కూడా మనం సెట్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మనకి మంచిగా అనిపిస్తది బాడీలోకనమాట. సో, జనరల్‌గా పప్పులు యూజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా కొంత పార్ట్ అయితే మనకి గ్యాస్ ఫార్మ్ అయ్యే అవకాశాలుంటుంది. ఎందుకంటే నైట్రోజన్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటికి. సో, వీటిలో ఏంటి అంటే అది పోవాలి అనుకున్నప్పుడు మనము ఎక్కువ వాము యూజ్ చేస్తా ఉండాల్సొస్తుంది. ప్రతి తాలింపులోనూ వాము వేసుకొని చేసుకుంటే సో, ఆ పప్పు యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతూ ఉంటుందనమాట. సో, ఇవి కాకుండా సోయాబీన్ ఒకటుంటుంది. మనము పచ్చిశనగపప్పు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకేంటి అంటే ఒకసారి ఇలాంటివి పెట్టినప్పుడు ఇంకో టైప్ ఆఫ్ పప్పు ఆ రోజు ఇంట్రొడ్యూస్ చేయకండి. ఒక టైప్ ఆఫ్ పప్పుతోనే వెళ్ళిపోండి అనమాట. సో, అవి మంచిది. సోయాబీన్ కూడా ఎక్కువ సేపు నానబెట్టాల్సుంటుంది. ముందు రోజంతా నానపెట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ యూజ్ చేస్తేనే దాంట్లో ఉండే పర్ఫెక్ట్ కంటెంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో, ఇవి యూజ్ చేసినప్పుడు కూడా వాటిల్ని యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఆ రోజు ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోకుండా చూసుకోండి. లో ప్రోటీన్ కూడా ఎంత మంచిది కాదో, ఎంత సరిపోదో అట్లాగే హై ప్రోటీన్ ఇంటేక్ కూడా మంచిది కాదు ఒంటికి. ఏదైనా సరే బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటూ బ్యాలెన్స్డ్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇవి కాకుండా పచ్చిశనగపప్పు యూజ్ చేసినప్పుడు కూడా మనకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ మందికి మనం చూస్తూ ఉంటాం కదా! వీళ్ళు కూడా పచ్చిశనగపప్పు యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ వాము అనేది కాంబినేషన్ చేసుకొని యూజ్ చేసేలాగా చేయండి. అండ్ వీటికి ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉన్న వాటిల్ని అటాచ్ చేస్తూ వెళ్ళండి. అంటే పచ్చిశనగపప్పు మనం తీసుకుంటున్నప్పుడు ఫైబర్ ఉన్న వాటిల్ని కాంబినేషన్స్ పెట్టుకోవాలి అంట. అంటే బీరకాయలు, సొరకాయ అలాంటివి ఎక్కువ యూజ్ చేసినప్పుడు పచ్చిశనగపప్పు కొంచెం తక్కువ క్వాంటిటీ యూజ్ చేయాల్సొస్తుందనమాట. అలా యూజ్ చేసి వాటిని కూడా కొంచెం ఎక్కువ సేపు నానపెట్టి వాటి కాంబినేషన్స్‌తో చేస్తే మీకు ఏంటంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఇవి కాంపెన్సేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, మనకేంటంటే ఒక రకమైన ఆహారం చెప్పినప్పుడు అదే రకమైన ఆహారంలో మనం ఫాలో అవుతూ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం తింటూ ఉంటే మనకి ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎప్పుడు కనపడుతూ ఉంటాయో అవి లేకుండా ఉంటాయన్నమాట.
సో అది ఇంకొకటి, మనము రోజు మొత్తం పప్పులు తింటున్నా కూడా అది మంచిది కాదు కాబట్టి ఫైబర్ కూడా కాంబినేషన్స్ చేసుకోవాలి. నైట్ టైమ్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు. నైట్ టైమ్స్ యూజ్ చేసేటప్పుడు జనరల్గా లైట్ ఫుడ్ లాగే ఉండాలి మోస్ట్లీ. సో లైట్ ఫుడ్స్ తీసుకోవడం అనేది ఒకటి మనం చేసుకోవాలి. ఈ పప్పు అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు మనకేంటి అంటే మజ్జిగ తీసుకోవడము అలాంటివి కూడా కాంబినేషన్స్ చేసుకోవాలి కంపల్సరీగా. జనరల్గా అందరూ మజ్జిగ తాగడం ఇష్టపడరు, పెరుగన్నం తినడం, మజ్జిగ తాగడం ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే అన్నంలో కాకపోయినా సరే విడిగా మనం జీలకర్ర అవి వేసుకొని మనం మజ్జిగ చేసుకొని తాగుతూ ఉంటే ఇలాంటి ఏవైతే మనకి కడుపులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి ఈ లాక్టోబాసిల్లస్ని మజ్జిగ పెంచుతుంది కాబట్టి అలా సెట్ చేసుకుంటూ ఉండండి. సో ఏది మంచిది ఏదైనా సరే అతిగా యూజ్ చేస్తే అన్నీ మంచివి కాదు. సమపాళ్ళల్లో మనకి కావాల్సినంత యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి ఔషధం లాగా పనిచేస్తుంది. సో మీరు వాడుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా పాటించుకుంటే మీకు ఫర్దర్ రోగాలు రాకుండా ఉంటాయి.